హలో ఫ్రెండ్స్, మా బాబు బర్త్డే రిటర్న్ గిఫ్ట్ కోసం సో ఇలా చిన్నగానే ప్లాన్ చేసాము. ఆల్రెడీ 3rd బర్త్డే అనమాట. సో అందుకని కొంచెం అండర్ బడ్జెట్లో చేసేసుకుందాము అన్నట్టు ఒక చిన్ని అండ్ మెమొరీ రీకలెక్ట్ గిఫ్ట్స్ అనమాట. ఇవన్నీ అవేంటో మీకు చూపిస్తాను, చూడండి. అర్థమవుతుందా? నెమ్మదిగా అర్థమవుతుంది. సో ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ప్యాకింగ్ అయితే ఇలా క్రాఫ్ట్ పేపర్తో చేసామన్నమాట, కామన్గా కాకుండా. సో ఈ క్రాఫ్ట్ పేపర్ కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా అన్నట్టు. సో ఇంకా ప్యాకింగ్ చేసేసి కింద అడ్డు లేకుండా సైడ్ టేబుల్ మీద పెట్టేసుకున్నా. ఇంటికి ప్యాకింగ్లో సో పెన్సిల్, పెన్, షార్ప్నర్ అండ్ ఎరేజర్ ఇవి కామన్ థింగ్స్. బట్ కామన్ థింగ్స్ ఎందుకు ఇచ్చాను అంటే అక్కడ పిల్లలు 70+ మెంబర్సే ఉన్నారు. అండ్ ఎల్కేజీ టు బీటెక్ ఫ్రెండ్స్ వరకు ఉన్నారు. సో అందరూ మా బుడ్డోడికి అలవాటు అనమాట. అందుకని ఇంకా కామన్గా అయితే అవే యూజ్ చేస్తారు. వాటర్ బాటిల్ ఇవ్వచ్చు, బట్ 300 రూపీస్ అలా అయిపోతుంది ఒక్కొక్కరికి స్టీల్ బాటిల్. సో అంత బడ్జెట్ పెట్టలేము అన్నట్టు ఇంకా సో అండర్ 100 రూపీస్లోనే క్లియర్ చేద్దాము అనుకున్నాను. అంతా కూడా ఆల్రెడీ ఇది 3rd బర్త్డే కదా. సో ఫస్ట్ 2 బర్త్డేస్కి ఎలాగానే బాగా చేసుకున్నాము అన్నట్టు. సో ఇంకా చిన్నగా ఉండాలి అనుకుని ఈ విధంగా ప్లాన్ చేశాను అనమాట. సో అందుకే పెన్సిల్, పెన్ ఇవి అనుకోండి చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు అలాగే యూస్ చేస్తారు కామన్గా. సో అందుకని అది. అండ్ ఇంకా రిమైనింగ్ ఏంటంటే చాక్లెట్స్. అవేంటి అప్పటికప్పుడు తినేస్తే సో అప్పటికప్పుడు గిఫ్ట్ అనేది అయిపోతుంది, అది బెస్ట్. ఇప్పుడు పిల్లలందరూ అన్ని రకాలు కొనుక్కుంటున్నారండి, పేరెంట్స్ అన్ని రకాలు కొనిస్తున్నారు చక్కగా. సో అందుకని ఇంకా చాక్లెట్స్ అయితే అప్పటికప్పుడు తినేయచ్చు అన్నట్టు ఇంకా ప్లాన్ చేసి సో ఏ చాక్లెట్స్ కొందామా అని చూసేసరికి 90s కిడ్స్ చాక్లెట్స్ ఐడియా వచ్చిందనమాట నాకు. సో మామ తాత ఎంతమందికి గుర్తుంది, నేనైతే స్కూల్కి వెళ్ళినప్పుడు దారిలో ఎక్కడైనా కనిపించింది అనుకోండి ఆ కవర్ తెచ్చేసేదాన్ని అనమాట. ఎందుకంటే ఇటు తిప్పితే మామ, అటు తిప్పితే తాత. సో అలా కనిపించేది. ఒక్క బొమ్మలోనే ఇద్దరు ఉండేవారు. మీకు ఎంతమందికి గుర్తుందో చెప్పండి. అండ్ ఐస్ క్రీమ్ కోన్స్, అఫ్కోర్స్ చాక్లెట్సే అవి, బట్ కోన్ షేప్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఇదైతే విష్ణు చక్రం చాక్లెట్. మీలో ఎంతమందికి గుర్తుంది? భలే ఆడుకుంటూ తినేవాళ్ళం కదా. సో మధ్యలో అది చాక్లెట్ బిల్ల తినేసాక తాడు పడేయటమే. కాకపోతే ఈ లోపు చక్కగా మనం ప్లే చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు. అండ్ సో ఇలా మెమొరీస్ రీకలెక్ట్ చేస్తూ పేరెంట్స్కి చూపిస్తూ సో ఇలా రకరకాలుగా వాళ్ళు మెమొరీస్ చెప్తూ ఉంటారు కదా, అరే చిన్నప్పుడు ఇచ్చేసాంరా దీంతో అన్నట్టు. సో పిల్లలకి అలా రిటర్న్ గిఫ్ట్ అలా ప్లాన్ చేశాను. సో అప్పటికప్పుడు అలా థాట్ వచ్చింది. ఇంకా పేజెస్ అవి సర్చ్ చేసుకుంటూ ఉన్నా అనమాట. హైదరాబాద్లో దొరుకుతాయేమో అని చూశాను కానీ బట్ దొరకలేదు. సో ఇంకా ఇన్స్టాగ్రామ్లో బై చేశాను. సో విష్ణు చక్రం భలే ఆడుకున్నాను కదా. అండ్ సిగరెట్ చాక్లెట్ ఎంతమందికి గుర్తుంది? మనం సిగరెట్ పోజులు ఇచ్చేసాం వాళ్ళం, అదే అచ్చం సిగరెట్ లానే కనిపిస్తుంది కానీ లోపలంతా చాక్లెట్ అనమాట. సో మరి మీలో ఎంతమందికి గుర్తుందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇలా ఒక 15 ఐటమ్స్ వరకు ప్యాక్ చేసామండి. చాక్లెట్సే 15 రకాలు ఉన్నాయి. సో టోటల్ అన్ని ఐటమ్స్తో 19 ఐటమ్స్ అయినాయి అనమాట. అండ్ పచ్చిమిర్చి చాక్లెట్ అయితే ఎంతమందికి గుర్తుందండి? అదే స్కూల్లో చిన్నప్పుడు సైకిల్ బండి వచ్చేది కదా, సైకిల్ మీద తెచ్చి సో మనకి నచ్చిన బొమ్మ షుగర్ క్యాండీ చేసి ఇచ్చేవారు కదా, అదేనమాట. దాంట్లో పచ్చిమిర్చి అనే ఐటమ్ మాత్రమే దొరికింది. సో అందుకని అది ఆర్డర్ పెట్టాను. చింతపండు చాక్లెట్, వావ్! ఇంకా షాప్కి వెళ్తే ఖచ్చితంగా అది కొనుక్కోవాల్సిందే. స్పూన్కి 2 సైడ్స్ కూడా వచ్చేవి. అండ్ ఆరెంజ్ చాక్లెట్స్, అఫ్కోర్స్ విడిగా ఇప్పుడు ఆరెంజ్ బిల్లలు, నారింజ బిల్లలు టైప్ కూడా దొరుకుతున్నాయి. బట్ మన చిన్నప్పుడు ఉన్న టేస్ట్ అయితే ఇప్పుడైతే లేవు. అండ్ ఫ్యాన్ భలే ఆడుకునే వాళ్ళం కదా. కాకపోతే ఇప్పుడు కింద చాక్లెట్ ఉంది బరువు, సో అందుకని ఎగరదు అనమాట. నేను చూపించలేకపోతున్నాను. బట్ నేనైతే ఒకటి దాచుకున్నాను. సో మా పక్కింటి పిల్లోడు వచ్చి దాచుకుని తీసేసుకుంటుంటే వాడి దగ్గర మరి నేనే లాగేసుకున్నాను. చిన్న పిల్లోడి దగ్గర కూడా నాకు కావాలరా అని మరి. అండ్ ఇదైతే చాక్లెట్ సిరప్ 1 రూపీకి వచ్చేది. సో చాలా టేస్టీగా ఉండేది అనమాట. అండ్ ఇంకా ఇవైతే పాపప్, సో లోపల టపటపా పేలేవి నోట్లో వేసుకుంటే గుర్తుందా. సో ఇలా ఇన్ని రకాలు 15 ఐటమ్స్ వరకు నాకు దొరికిన ఐటమ్స్ వరకు మాత్రం అయితే ఆర్డర్ చేశాను. ఇదైతే అంబ్రిల్లా అండి. సో నేను యాక్చువల్లీ ఓపెన్ అవుతుందేమో అనుకున్నా. నా చిన్నప్పుడు అయితే అంబ్రిల్లాస్ ఇలా ఓపెన్ అవ్వేవి. సో అదేమో అనుకుని ఆర్డర్ చేశాను, బట్ కాదు, ఫీల్ అయ్యాను అనమాట. లోపల ఏదో చాలా చిన్ని చాక్లెట్ ఇచ్చారు.
ఓకే. బట్ పర్వాలేదు. ఎందుకంటే మనకి చిన్నప్పుడు ఇలా చాక్లెట్ డిప్పలు గానీ, చాక్లెట్స్ కవర్స్ గానీ మెరిసినా సరే దాచేసుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు అంతే. సో, అందుట్లో ఒక రకం ఈ చాక్లెట్ వాచ్ అనమాట. ఇప్పుడైతే పిల్లలు అడగక్కర్లేదు. పేరెంట్సే కొనిచ్చేస్తున్నారు కదా పిల్లలకి వాచ్‌లు అవన్నీ. బట్ అప్పట్లో అయితే చాక్లెట్ తినేసి ఏదో వాచ్ మన దగ్గర ఉన్నట్టు పోజులు ఇచ్చేసినట్టు ఇచ్చేవాళ్ళం. అండ్ అలాగే ఇవైతే టాబ్లెట్ షీట్స్ టైప్ చాక్లెట్స్ అండ్ మెయిన్ అన్ని రకాల కన్నా ఈ పిప్పరమెంట్ బిళ్ళలు ఎంతమందికి గుర్తుంది. సో 90s కిడ్సే కాదు 80s 70s కిడ్స్కి కూడా బాగా గుర్తుంటుంది ఆ పిప్పర్మెంట్ బిళ్ళలు. అండ్ షుగర్ క్యాండీలోనే ఇది ఒక రకం పచ్చిమిర్చి క్యాండీలోనే. అండ్ ఆ కింద చేప బొమ్మ అవి వచ్చినాయి కదా, సో అవి తినేసి అవి కూడా దాచేసుకునే వాళ్ళం కదా. సో ఇలా ఇన్ని రకాలు నాకు దొరికిన ఐటమ్స్ అయితే మాత్రం ఆర్డర్ చేశాను. సో మరి మీ మెమోరీని అయితే నేను రీకలెక్ట్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీ పిల్లలకి కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పిల్లలకి ఈ వీడియో చూపించి షేర్ చేయండి. నేను దీంతో ఇలా చేసేవాడిరా అలా చేసేవాడిరా అని. అండ్ మరి మీకు ఇంకేమన్నా ఐటమ్స్ గుర్తుంటే కనుక ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మరి నేనైతే మీ మెమొరీస్ని రీకలెక్ట్ చేశాను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.